హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనం 2 నెలలు వెయిట్ లాస్ ఫుడ్ తీసుకున్న తర్వాత మనం కొంచెం బరువు తగ్గిన తర్వాత మరలా మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళాలని ముందు వీడియోలో చెప్పాను కదండి. ఇప్పుడు మన మెయింటెనెన్స్ డైట్లో వారంలో 3 రోజులు మనకి ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూ వారంలో 4 రోజులు వెయిట్ లాస్ ఫుడ్ తీసుకోవాలండి. అప్పుడే మన వెయిట్ మెయింటెనెన్స్ అవుతుంది. మరి మెయింటెనెన్స్ డైట్లో 3వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం బ్రేక్ఫాస్ట్లో రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి, 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి, దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి, దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నాని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ దోశ పిండి మనం కలుపుకునేటప్పుడు పిండి పలచగానే కలుపుకోవాలండి. రవ్వ దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే రవ్వ దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ రవ్వ దోశ బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ దోశ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ రవ్వ దోశ బ్యాటర్ని ఈ పెనం మీద ఇలా పలచగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ దోశ బ్యాటర్ని పెనం అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రవ్వ దోశ మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ దోశని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ దోశ 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వ దోశ మంచి కలర్లోకి వచ్చి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రవ్వ దోశని మనం తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, మిగిలిన రవ్వ దోశలు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ దోశని కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి చేపల పులుసు తయారు చేసుకోవాలి. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి నేను 1/2 కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి పసుపు, కారం, సాల్ట్ మొత్తం పట్టేటట్టు బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 7 వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 10 వరకు వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఈ చేప ముక్కలు కొంచెం గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు గరిటతో కలుపుకూడదండి, చేప ముక్కలు చెదిరిపోతాయి. చేప ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 100 గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఈ చింతపండుని జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. చింతపండు జ్యూస్ని చింతపండులో వాటర్ వేసుకొని 2 సార్లు జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ని ఈ చేప ముక్కల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసు మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు బాగా ఉడికి చేపల పులుసు చిక్కబడిందండి. ఇప్పుడు ఈ చేపల పులుసులో ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేపల పులుసులో గరిటె పెట్టకుండా ప్యాన్ని 2 వైపులా చేత్తో పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చేపల పులుసుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్కి వైట్ రైస్తో పాటు మనం ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసుని తీసుకోవడమేనండి. మరలా మనం సాయంత్రం డిన్నర్కి కూడా వైట్ రైస్ని చేపల పులుసుని తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక హెల్తీ స్నాక్ బొబ్బర్ల వడను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 కప్పు వరకు బొబ్బర్లు వేసుకొని బొబ్బర్లు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ బొబ్బర్లని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఈ బొబ్బర్లని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బర్లని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ బొబ్బర్లని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న వాటిలో చిన్న అల్లం ముక్కలు 10 వరకు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకునే బొబ్బర్లను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. బొబ్బర్లో వాటర్ ఉండకూడదండి, వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బొబ్బర్లని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. బొబ్బర్ని ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న ఈ బొబ్బర పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలి ఉన్న బొబ్బర్లను కూడా ఇదే విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. దీనిలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ ఈ బొబ్బర్లు మిక్సీ పట్టుకున్నప్పుడే మనం వేసుకున్నాం కదండి, ఇంకా ఈ పిండిలో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక పెద్ద సైజు బాల్ అంత పిండి ముద్దని తీసుకొని చేతిలో గారెల్లాగా వత్తుకోవాలండి. పిండి ముద్దని ఈ విధంగా గారెల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా గారెల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిండి ముద్దని గారెల్లా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బొబ్బర్ల గారెల్ని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ బొబ్బర్ గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ బొబ్బర్ గారెలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ బొబ్బర్ గారెల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా గారెల్లాగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన హెల్తీ స్నాక్ బొబ్బర్ గారెలు రెడీ అయిపోయినాయి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 3వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ మెయింటెనెన్స్ డైట్లో ఫుడ్ రెసిపీస్ మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.